ఆపు హేమంత్ ఆల్రెడీ ఏం చేస్తున్నారు ఏంటి మీరు వీడియో తీకండి గాయస్ ప్లీజ్ గాయస్ వీడియో తీకండి చాలా ఇంకా వీడియో తీకండి వస్తే ఏంటి బొమ్మలో కూర్చున్నారు వీడియో తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా ఇదే జీవితం మడిసన్నాక కూసింత కళాపోసం ఉండద్దా? మీరు ఆడదామంటే మీరు ఆడాలి, మళ్ళీ మధ్యలో ఆపేస్తా అంటే అవ్వదు. వెళ్తే అవ్వదు, అవ్వదు మీతో, వద్దులే వదిలే. అందరం చాలాసేపు ఆలోచించి ఏం చేయాలి అని డిసైడ్ అయ్యాం. కజిన్స్ సో చెప్పండి ఏం చేద్దాం? ట్రూత్ ఆర్ డేర్ తో స్టార్ట్ చేద్దాం. ఒక్కడ కూడా నిజం చెప్పాడు. అర్ధరాత్రి డేర్ కాదు, ఇప్పుడు డేర్ అవ్వదు. పక్కన వాళ్ళ రూమ్ కి డోర్ ఎందుకు కొట్టమంటుందో చెప్తాను చూడండి. ఏముందో చెప్పిస్తాను మీకు. ఆ రూమ్ లో అక్కడ డోర్ కనిపిస్తుందా? ఇది అటాచ్డ్ రూమ్. పక్క రూమ్ లో ఎవరున్నారు అంటే వెళ్ళి కొడతావా? అద్య నీకే ఇస్తాం. అద్య డేర్ ఆద్యకి ఇద్దామా డేర్? కొడతావా అద్య? కొడతావా? నిన్ను కొడతాడు మీ నాన్న లేచి వచ్చి. నువ్వు వెళ్ళి వాళ్ళ డోర్ కొట్టు, వాళ్ళు నెక్స్ట్ వచ్చి నిన్ను కొడతారు, సరిపోద్ది. గుడ్, ఎల్కేజీలో పడండి. అబద్ధం చెప్తే స్టార్ 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 నీకు నీకు అన్నయ్య కదా షైనీ. నీకేమవుతాడు? యాపిస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. సో మన ఫస్ట్ సెగ్మెంట్ ఈజ్ ట్రూత్ ఆర్ డేర్, అదేనా? సో మేము ట్రూత్ ఆర్ డేర్ ఆడబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ట్రూత్ ఆర్ డేర్ మీరే ఏదో డిసైడ్ చేసి ఇచ్చేయండి. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ అని క్వశ్చన్ ఏంటిది? ట్రూత్. ఒకసారి అక్కడికి వెళ్ళి చెప్పు కెమెరాకి. ట్రూత్ గట్టి చెప్పు, గట్టిగా. ట్రూత్. ఇప్పుడు బాగానే వచ్చింది. సో నాకు తన గురించి అన్ని తెలుసు. సో మీ ముగ్గురులో ఎవరో ఒకలేదని అడగండి. ఆర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ గైస్. ఓకే, ఫస్ట్ రౌండ్ ట్రూత్ ఆర్ డేర్. సరే ఆద్య చెప్పింది కాబట్టి ఆద్య నుంచి స్టార్ట్ చేద్దాం. ట్రూత్ ఆర్ డేర్ ఆద్య. షాక్ అయ్యావా? మిడిల్ లో ఉన్నావు కదా, మిడిల్ నుంచి స్టార్ట్. అంటే నా కార్నర్ పోతా. స్టార్ట్. అంటే నా కార్నర్ పోతా. తెలివి ఎక్కువైపోయింది. చెప్పు చెప్పు. డేర్. గట్టిగా గట్టిగా. డేర్. ఆ డోర్ కొట్టి డేరా? ఆ డోర్ ట్రూత్. ఎందుకమ్మా డేర్ తీసుకుంటాను ముందు? డేర్ లుక్ సో ఇంట్రెస్టింగ్. అది జస్ట్ అలా వెళ్ళి కొండమావ డోర్ కొట్టగానే కొండమావ వచ్చి నేను కొట్టడం అంతే. సో ఈజీ, సో సింపుల్. అంటే జస్ట్ డోర్ గట్టి రావాలా? డోర్ కొట్టి లేపి రావాలి, ఇద్దరిలో నుంచి లేపి రావాలి. అట్లయితే వద్దా? జస్ట్ డోర్ కొట్టమంటే వెళ్ళి వాటర్ స్ప్రింకిల్ చేసి రావాలి. వాటర్ స్ప్రింకిల్ చేయాలన్నా డైరెక్ట్ గా పై నుంచి తోసేయడం అసలు నిద్రలేదు. అసలు అసలు కూలింగ్ మాట. ఏం మాట్లాడుతున్నావు అద్య? రే ఎవరన్నా నువ్వు ఇంత డైరెక్టెడ్ ఉన్నావు? అప్పుడు ఆ పోసాను అనుకో కొలమా అంటే రే చల్లగానే ఇంట్లో మమ్మీకి డాడీకి తెలియకుండా చేసిన ఒక ఏదో పని ఏంటి? ఎస్పెషల్లీ మీ మమ్మీ. ఎస్పెషల్లీ మమ్మీకి తెలియకుండా చేసిన ఏదో పని ఏంటి? అంటే మనం చాలా చేసాం కదా, ఏం చెప్పాలని ఆలోచిస్తున్నావా? ఈ వీడియో మమ్మీ కూడా చూసింది అద్య. అంతేగా 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 చెప్పు. అంతేగా ఏంటంటే మమ్మీ లేనప్పుడు మమ్మీ బియ్యం అంటే గేదెలకు పోసి పక్కన పెట్టింది. గేదెలకు పోసి పెట్టాలి బియ్యం. గిన్నెలో పోసి కడిగి గిన్నెలో పోసి కడిగి పక్కన పెట్టిద్ది. మమ్మీ బట్టలు మడతేసుకోవడానికి కానీ బట్టలు బయట వాషింగ్ మిషన్ బాల్కనీలో ఆరేయడానికి కానీ వెళ్ళినప్పుడు వంటేసుకొని వస్తుంది.
సో నువ్వు డైలీ బియ్యం బాగా తింటావు అనమాట. నో అప్పుడప్పుడు ఓకే. సో అది అసలు ఈ పాయింట్ నోట్ చేసుకో. సో ఆద్య బియ్యం మొత్తం తినేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడే అడుగుతా, మమ్మీ లేనప్పుడు మాత్రం నేను తీసుకుంటా అంతే. సో క్యూట్. మీ మమ్మీ దేంతో కొడుతుందా నేను కోపం? ఏ దొరికితే దాంతోనే. ప్రతి చిన్నప్పటి నుంచి ఇదే చెప్తాడు. ఏది దొరికితే దాంతోనే. అంతేగా. మమ్మీ ఇక్కడ ఉంటే నాకు తెలుసు So I had it down. because he's my brother, I know. దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చెప్పరా హేమంత్, నేను దేంతో కొడుతుందా మీ మమ్మీ? ఏ దొరికితే దాంతోనే. ఎందుకంటే నేను చెప్తాను, ఎందుకంటే హీస్ మై బ్రదర్. మమ్మీ హాల్లో ఉంటే పక్కన బెల్ట్ ఉంది అనుకోండి, సపోజ్ బెల్ట్ ఉందంటే మమ్మీ బెల్ట్ తీసుకొని కొట్టింది. బెల్ట్ అది మొత్తం ఎందుకులే కానీ మమ్మీ బయట మమ్మీ దేంతో కొట్టిద్దో చెప్పు ఫస్ట్. మమ్మీ బయట పరువు మాత్రం పబ్లిక్ లో మమ్మీ బయట ఉందంటే చెప్పు తీసుకొని కొట్టింది. నేను చెప్పిన ఆన్సర్ కరెక్ట్ చెప్పు. చిన్నప్పుడు మేము సత్రంలో ఉన్నప్పుడు అన్నయ్య ఎంతసేపు మమ్మీ స్నానానికి వెళ్ళమన్నా వెళ్ళలేదని చెప్పి ఏదో జరిగింది ఇష్యూ, నాకు గుర్తులేదు అనమాట. ఇగో ఇంత పిల్లని ఒక్కటి చాలు. దట్స్ వై అప్పుడు అన్నయ్య, అప్పుడు మమ్మీ ఫ్లూట్ ఉంటది, అది పచ్చి ఫ్లూట్, దాన్ని తీసుకొని అన్నయ్యకి ఇక్కడ కొట్టింది, ఇలా కొట్టింది. అన్నయ్య బాడీ ఫుల్ బ్లడ్, ఆ ఫ్లూట్ ఇరిగిపోయింది. నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఎండ్ ఆఫ్ ద గేమ్. ఇదంతా పని లెక్క పనుకొని సో ఇప్పుడు ఏంటి, మూవీ చూద్దాం డిసైడ్ అయ్యాము, కానీ ఏ జోనర్ డిసైడ్ అవ్వలేదు ఇంకా. హారర్. ఇదైతే ఇది గోల్డ్ అన్నమాట. ఓకే, మనకు వచ్చేసి మన చాట్ జీపీటీ వచ్చేసి ఏది లేదు. వీడిందాక సగం మూవీ చూసి మధ్యలో ఆపాడు, అందుకని ఆ మూవీ పెట్టమని గోల్. ఇప్పుడు లేదు, ఇప్పుడు కాలింగ్ బెల్ అవన్నీ పాతాయి కదా. లేటెస్ట్ గా చూద్దాం.